తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి ప్రాజెక్టులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓర్వకల్లు, ఆత్మకూరు, నందికొట్కూరులో కుండపోత వర్షం కురిసింది. ఉప్పలపాడులోని కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెలుగోడులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వేల్పనూరు, వెలుగోడు మధ్య మంచినీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కురిసిన వానలకు వాగులు వంకలు పొంగిబొర్లుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో పంట పొలాలు మునిగాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మానవపాడు సమీపంలో రైల్వే బ్రిడ్జ్ కింద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా రైల్వే సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 2 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. అక్బర్పేట కాలనీలో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉండవెల్లిలోని మారమునగాల సమీపంలో వాగు పొంగి పొర్లుతూ ఉండడంతో మారమునగాల, ప్రాగటూరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిల్ల కాలువలకు గండ్లు పడడంతో పత్తి, కంది పంటలు నీట మునిగాయి. కృష్ణానదికి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేస్తున్నారు. 5 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.77 టీఎంసీలుగా ఉంది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు కర్ణాటకలోని హోస్పేట్ దగ్గర తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక సుంకేశ్వర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో 16 గేట్లను ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది.